హలో ఎవరివన్, ఐఎమ్ రవికుమార్. మీరు చూస్తున్నారు సరీస్ యూనిక్ ఛానల్. మన ఛానల్లో పంచదార స్టోరీస్లో అన్లైక్లీ ఫ్రెండ్షిప్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు విష్ణు శర్మ తన స్టూడెంట్స్కి చెప్పే సరికొత్త పాఠాన్ని చూద్దాం. ద ర్యాబిట్ డిఫెడ్ ద లైన్ అనే స్టోరీ చూద్దాం. ఈ స్టోరీలో ఒక చిన్న ర్యాబిట్ కుందేలు ఒక పెద్ద బలమైన సింహాన్ని ఎలా ఓడించింది, తన తెలివితో ఒక బలమైన ఒక సింహాన్ని ఎలా ఓడించింది అన్నదే ఈ స్టోరీ అనమాట. ఈ స్టోరీ ఆల్రెడీ చాలామంది వినే ఉంటారు, చిన్నప్పుడు కూడా వినే ఉంటారు. కాకపోతే ఎప్పుడు విన్నా ఈ స్టోరీస్లో ఒక నీతి అన్నది మనకి ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఆపదలు అనేవి మన చుట్టుముట్టినప్పుడు మన ఆలోచనతో ఒక చిన్న దీపం లాంటి ఆలోచన పెద్ద అంధకారం లాంటి ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్ చూపిస్తుంది. అదే ఈ కథలో నీతి. ఓకే, ఈ కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మనవి, మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ అండ్ కామెంట్ మాకు ఒక పెద్ద సపోర్ట్గా ఉంటుంది. మాకు ఇంకా వీడియోస్ చేయాలనే ఒక మోటివ్గా ఉంటుంది. లైక్ చేయండి, అలాగే మా వీడియోస్ని షేర్ చేయండి. ఓకే, కథలోకి వెళ్దాం. Once upon a time, there was a big jungle where many animals lived together peacefully, but they had one problem. The lion in that jungle was very notorious. He spared none of the animals in his hunt for prey. He had become a mercy in the forest. Most of the animals were scared when the lion would pounce on them unexpectedly. Unable to bear the mental tutor, all the animals gathered together. They decided that it was not possible to overcome the lion. Hence, they had to sacrifice themselves willingly. After coming to a consensus, they approached the lion in the den. The lion was surprised to see all the inhabitants of the forest coming to his den. He thought, well, it looked like I do not need to hunt for food today. All these fools have come to death door. Before the lion could select his prey, the deer said, "O mighty lion, kindly listen to us first. Then you can decide what to do." The elephant said, "Lion, we know that you are the king of the jungle. Hence, we all are your subjects. But if you go on killing all of us, you will be alone and cannot rule anyone. We have come to a decision to voluntarily sacrifice ourselves." The king did not understand what they meant. One of the animals explained, "Every day, all of us have the fear of being hunted by you. So, to avoid that, each day, one animal will be sent as prey." ఈ కథలో ఒక పెద్ద అడవి ఉంది. అడవిలో చాలా రకమైన జంతువులు తిరుగుతుంటాయి. అందులో ఒక భయంకరమైన ఒక సింహం ఉంటుంది. ఆ సింహం ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క జంతువుని పట్టుకొని వేటాడి చంపుతూ తింటూ ఉంటుంది. ఇలా రోజు తన వేట కోసం, తన ఆహారం కోసం చాలా జంతువుల్ని చంపుతూ తింటూ ఉంటే ఈ జంతువులన్నీ కూడా ఈ సింహాన్ని ఎలా ఒకలాగా ఆఫ్ చేయాలి, ఎలా ఒకలాగా అదుపు చేయాలి, తన్ని ఎలాగా ఓడించాలని మాట్లాడుతున్నాయి. అప్పుడు ఒక డీర్ తన యొక్క ఆలోచన చెప్పింది. ఎలా? ఒక భయంకరమైన సింహాన్ని మనం ఓడించడం మన వల్ల కాదు, మనకు అంత ధైర్యము లేదు, అంత బలం కూడా లేదు. కాబట్టి మనందరం సింహం దగ్గరికి వెళ్ళి, నా దగ్గర ఒక ఐడియా ఉంది, అది చెప్తాం. ఒక అప్రోచ్, ఒక ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ లాంటిది, పూర్తి సొల్యూషన్ కాదు, ఒక చిన్న సొల్యూషన్, అది చెప్తాం అన్నాడు. అలాగే అనేసి అన్ని జంతువులు కలిసి సింహం ఉండే ఒక డెన్, గృహలకు వెళ్ళాయి అనమాట. వెళ్తే వాళ్ళందరినీ చూసిన సింహం ఎలా ఫీల్ అయిందంటే, అబ్బా, ఇవన్నీ కూడా చావు యొక్క డోర్ని తలుపు కొట్టి వచ్చినట్టుగా చావును పిలుస్తున్నాయి, నా గృహకి ఎంత ధైర్యంగా రావడం ఏంటి అని ఒక ఆశ్చర్యం, అసలు ఎందుకు వచ్చాయని ఒక కుతూహలం. ఈ జంతువులన్నీ కూడా వాటి యొక్క ఆలోచన చెప్పాయి. ఓ సింహమా, నువ్వు ఈ రాజ్యం మొత్తానికి ఒక రాజువి, నిన్ను
మేమేం చేయలేం. ఒకటి, నువ్వు గనక మమ్మల్ని ఇలా చంపుకుంటూ వెళ్ళిపోతే ఈ రాజ్యంలో ఎలాంటి జంతువులు ఉండవు. అసలు జంతువు ఉంటేనే కదా నువ్వు ప్రే చేయడానికి, నువ్వు రూల్ చేయడానికి, అవి నిన్ను ప్రే చేయడానికి. కాబట్టి ఒక్క సింహం నువ్వు ఒక్కదానివి ఉంటే సరిపోతుందా? రాజ్యంలో అందరూ కూడా ఉండాలి కదా! అలా లేకపోతే ఎలా? కాబట్టి మా దగ్గర ఒక అప్రోచల్ ఉంది. ఏంటంటే, రోజు మేము మాలో ఒకడు నీ దగ్గరికి వస్తాం. వాలంటీర్‌గా తనగా సాక్రిఫైస్ చేయడానికి, తన ప్రాణాలు సాక్రిఫైస్ చేసి నీ ఆకలి తీర్చడానికి ఒకళ్ళు వస్తాం. వచ్చిన తర్వాత మాలో ఎవరైతే నచ్చుతారో వాళ్ళని నువ్వు అదే సారీ ఎవరైతే వస్తారో వాళ్ళని నువ్వు తినొచ్చు. మా అంతట మేమే వస్తాం కాబట్టి నువ్వు వేటాడాల్సిన పని లేదు కదా! ఈ విధంగా మాట్లాడానమాట. అయితే దట్ వే యువర్ hunger will be satisfied and we will not live in fear. The king was very happy with the suggestions. He agreed to their offer, but he warned them, any day, if you do not send an animal, I will kill each one of you. ఈ అప్రోజల్ విన్న తర్వాత సింహానికి ఏమనిపించిందంటే, మీ అప్రోజల్ నాకు నచ్చింది. ఓకే, గుడ్. మీ అంతటా మీరే వస్తాను నా దగ్గరికి, నన్ను వేటాడాల్సిన అవసరం లేదు, దానివల్ల మీరు కూడా హ్యాపీగా తిరుగుతానంటే ఓకే, గుడ్. కాకపోతే ఏదైనా ఒక రోజు మీ యొక్క ప్రామిస్ని మీరు నెరవేర్చుకోకపోతే ఆ రోజు నేను మిమ్మల్ని అందరినీ చంపేస్తాను అనేసి ఒక భయంకరమైన ఒక రూల్ని పాస్ చేసింది. ద యానిమల్స్ అగ్రీడ్ అండ్ లెఫ్ట్ విత్ ఎ సైన్ ఆఫ్ రిలీఫ్. అది వెంటనే ఆ యానిమల్స్ కూడా చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యాయి అనమాట, హ్యాపీగా. ఫ్రమ్ ద డే onwards, the lion relaxed his den as the animals offered themselves a prey. Each day, one animal was sent to the lion den and the rest of the animals lived in peace. This procedure went on for a few days. One day, the sacrificed animal selected was a small rabbit. The rabbit was very frightened on hearing the news. The rabbit was scared to go to the huge lion's den. I did not went to die at the hands of the lion. The previous night it could not sleep, thinking of a device to avoid being the lion's meal. ఒకరోజు ఇలాగా ఎవరు వెళ్ళాలి అనేసి మాట్లాడుకుంటుంటే తర్వాత రోజు ఎవరు వెళ్ళాలంటే ఒక చిన్న కుందేలుకి వచ్చిందనమాట. లక్కీ లాటరీ తీశారు. లక్కీ లాటరీలో సింహం దగ్గరికి ఆహారం అవ్వాల్సింది రేపు ఎవరు అంటే కుందేలు. ఆ కుందేలుకి ఈ విషయం తెలిసినప్పటి నుంచి కూడా నిద్ర పట్టట్లేదు సరికదా, ఇది ఎలా తన చేతులతో తనే చంపుకున్నట్టు కదా ఒక రకంగా. కాబట్టి సింహానికి ఆహారం అవ్వాలని నాకు కోరిక లేదు. ఒకటి, ఎలా తప్పించుకోవాలి? ఇప్పుడు అన్ని జంతువులు ఊరుకో వెళ్ళాలంటే వెళ్ళను అంటే వెళ్ళాలి. వెళ్తే సింహం చంపేస్తుంది. సింహాన్ని ఎదిరించే బలమా లేదు. మరి ఎలా? ఇప్పుడు తను ఏం చేస్తుందన్న చూద్దాం. ఫైనల్లీ ఇట్ హిట్ upon a idea that would not only save its life but the jungle from the lion's means. The next day, it was nearly afternoon. The lion was eagerly awaiting its prey the whole morning, but there was no sign of any animals. The lion's hunger had reached its peak. He was furious with the animals of the jungle that he decided to wait for some time more before బ్రేకింగ్ లూజ్ ఆన్ ద యానిమల్స్. ఇక్కడ తనకు ఒక ఆలోచన వచ్చింది, అది ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుందనమాట. తర్వాత రోజు ఆఫ్టర్నూన్ అయింది. సింహానికి ఆకలి బాగా వేస్తుంది. ఆ రోజు రావాల్సిన వాళ్ళు ఎవరు ఉన్నారా అనేసి ఎదురు చూస్తుంది. చూసే టైంలో ఎంతకీ తన ఆహారం రావట్లేదు, అంటే ఆ జంతువు ఏది రావట్లేదు. ఆ జంతువు రాకపోయేసరికి తను ఇంకా ఆకలి పెరిగిపోతుంది. ఒక్కసారిగా అన్ని జంతువుల మీద విరుచుకు పడిపోదాం, గృహం నుంచి బయటికి వెళ్దాం అన్న ఆలోచనకు వచ్చి కాసేపు చూద్దాం, ఒక 1 అవర్ చూద్దాం. చూసిన తర్వాత ఏ జంతువు రాకపోయినట్టయితే అప్పుడు వెళ్దాం అన్న చూస్తుంది అనమాట. అంటే అంత పీస్గా ఆకలి పెరిగిపోయింది దానికి. Meanwhile, the rabbit slowly approached the den. It saw the lion who was growling in hunger. It was scared but was confident of its plan. తర్వాత ఆ సింహ డెన్ దగ్గర అలా వేచి చూస్తున్న టైంలో ఒక చిన్న కుందేలు పిల్ల అటుగా వచ్చిందనమాట సింహం ఉండే డెన్లోకి. అది చూసిన సింహం
ఇంత టినీ కుందేలు అంటే చాలా చిన్న కుందేలు ఏంటి, ఇది ఒకటే వచ్చింది, ఇది ఒకటే సరిపోతుంది నా ఆకలికి, అసలు జంతువులన్నీ ఏమనుకుంటున్నాయి నా గురించి అనేసి చూస్తుంది. ఇప్పుడు ఈ కుందేలుకి ఏంటి, ఇది చాలా ఆకలిగా ఉంది, నన్ను ఒక్క దెబ్బేస్తే చంపేస్తుంది ఎలా అని వెళుతూనే ఆ హంగ్రీ బాగా కోపంగా ఆకలిగా ఉన్న ఆ సింహాన్ని చూస్తూ భయపడుతూనే తన ప్లాన్ మీద తన నమ్మకంతో ముందు అడిగేసింది అనమాట. ఇట్ మిల్క్లీ It meekly entered the den and bowed to the lion. The lion looked at the bunny rabbit and roared, "Are you my food today? How can my hunger be satisfied by one teeny rabbit?" The rabbit quickly replied, "My lord, pardon my delay. I was not alone in my journey here. 6 of us were coming here too after ourselves." The lion asked, "Then where are the others?" ఇలా ఆ సింహాన్ని చూడగానే ఆ సింహం ఆ కుందేలుని చూసింది, కుందేలు సింహాన్ని చూసింది. ఇద్దరు ఒకరినొకరు చూస్తున్నప్పుడు సింహం కోపంగా, ఇంత చిన్న కుందేలుని ఆహారాన్ని తెచ్చడానికి వచ్చావా, అసలు ఎవరు ఏమనుకుంటున్నారు, ఇంత లేట్గా ఎందుకు వచ్చావు అని అడిగేసరికి కుందేలు అంది, రాజా నేను ఒక్కదాన్నే రాలేదు ఇక్కడ దాకా, మేము చాలా మంది కలిసే వచ్చాం, నేనైతే ఒక్కదాన్ని కాదు అని చెప్పింది. అయితే సింహం అంది, ఒక్కదాని కాకపోతే ఏంటి, నువ్వు ఒకదాని వచ్చావు కదా, మిగతా ఎవరు వచ్చారు నీతో పాటు అంటే, మేము మొత్తం 6 బయలుదేరాం ఇంటి దగ్గర నుంచి కుందేలు, 6 కుందేలు నీ దగ్గర రావడానికి బయలుదేరాం, కానీ నేను ఒక్కదాన్ని మాత్రమే ఇక్కడ నీ గృహలోకి వచ్చానన్నమాట అని చెప్పింది. ద రాబిట్ సెడ్, ఇమాజిన్ అవర్ ట్రబుల్ ఓ లయన్ వెన్ we were stopped in our way by another huge lion. The lion exclaimed, "And other lion in this jungle? It can't be possible." The rabbit said, "Believe me, O lion, when we saw it, we told him that we were the food for our king. But the hunger lion mocked and said that he was the real king of the jungle. The lion pounced on us and killed all 5 of my friends. I could show managed to escape the furious lion." The lion was enraged. He said, "What audacity to eat my prey and call himself the king of the jungle? Show him to me." The rabbit said, "No, my lord, do not ask me to do that." ఇక్కడ ఆ కుందేలు ఏం చెప్తుందంటే, ఓ రాజా, మేము మొత్తం 6 వచ్చాం, వచ్చేటప్పుడు దారిలో ఒక పెద్ద ప్రాబ్లం ఎదురైంది, అదేంటో తెలుసా, చెప్తే నువ్వు షాక్ అవుతావు. ఒక పెద్ద ఒక హ్యూజ్ భయంకరమైన ఒక సింహం మాకు ఎదురుపడింది. ఆ సింహం అంది, నేనే ఈ అడవి మొత్తానికి రాజుని, నేను మిమ్మల్ని చంపేసి తినేస్తాను అంటే మేము చెప్పాం, మేము మా రాజుగారి దగ్గరికి ఆహారం కోసం వెళ్తున్నాం అంటే, లేదు లేదు, నేనే ఈ రాజ్యానికి రాజుని, నేను మిమ్మల్ని చంపుతాననేసి మా 6 5 చంపేసింది. నేను దాని కళ్ళు కప్పి ఏదో రకంగా ఎస్కేప్ అయ్యి నేను నీ దాకా వచ్చాను అని చెప్పగానే సింహానికి ఎక్కడ లేని కోపం వచ్చింది అనమాట. ఎక్కడ లేని కోపం వచ్చి, అసలు ఎవరది, నేను చూస్తాను, అసలు నేను ఈ రాజ్యానికి రాజుని, అలాంటిది నా అధికారాన్ని ప్రశ్నించడానికి ఇంకో సింహం వచ్చిందా, నేను నమ్మలేకపోతున్నాను, నేను చూస్తే కానీ నమ్మను అంటే, అప్పుడు కుందేలు ఏం చెప్తుందంటే, ద లయన్ వాజ్ enraged. He said, "What audacity to eat my prey and call himself the king of the jungle? Show him to me." The rabbit said, "No, my lord, do not ask me to do that. The lion was really huge and powerful." ఆ లైన్ చాలా పవర్ఫుల్, చాలా పెద్దది, చాలా పవర్ఫుల్ కూడా. "You cannot fight him. Please eat me and satisfy your hunger." ప్లీజ్ ఈట్ మీ అంటే, నన్ను నువ్వు చంపి తిని నీ ఆకలిని తగ్గించుకో, అంతేగాని ఆ భయంకరమైన పెద్ద సింహంతో నువ్వు పోరాడలేవు, అసలు అది చాలా భయంకరంగా ఉంది, చాలా బలంగా కూడా ఉంది, ఇదంతా ఎందుకు, నన్ను చంపి హ్యాపీగా నీ ఆకలి తీర్చుకో అని చెప్పింది. ఇది విన్న ఆ సింహానికి కొంచెం ఈగో రేజ్ అయింది అనమాట. దిస్ angered the lion further. The lion said, "I cannot be satisfied until I kill the other lion." నేను ఖచ్చితంగా దాన్ని చంపి తీరుతాను, నీ కళ్ళ ముందే చంపుతాను, నువ్వు చూపించు ముందు దాన్ని. "I command you to take me to him." నేను కమాండ్ చేస్తున్నాను, నేను బతిలాడట్లేదు దాని దగ్గరికి తీసుకెళ్ళమని. ఆ సింహం ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్ళమని నేను బతిలాడట్లేదు, నేను కమాండ్ చేస్తున్నాను, నేను ఆర్డర్ వేస్తున్నాను, నన్ను తీసుకెళ్ళమని. The rabbit pretended to be sad and frightened. He agreed to show the other lion. Then he led the lion to a place in the jungle where the other lion was seen.
The clever rabbit took the lion to a well located on the deep corner of the jungle. ఈ మాటల కోసమే ఎప్పటినుంచో ఈ కుందేలు ఎదురు చూస్తుందన్నమాట. ఎప్పుడైతే ఈ సింహం అలాగందో కాసేపు భయపడినట్టు నటించిన తర్వాత తన ప్లాన్ ఇంప్రూవ్మెంట్ చేయాలి అనుకొని ఏం చేసిందంటే ఆ జంగిల్ మొత్తం అడవి మొత్తానికి ఒక మారుమూల ప్రాంతంలో ఒక వెల్ అంటే నుయ్యి లాంటిది ఉందన్నమాట. అంటే లోపలికి బావి అంటారు కదా, ఆ బావి లాంటిది ఉంది. అక్కడికి తీసుకెళ్తుంది అనమాట. వెన్ దే నియర్ ద వెల్ ద రాబిట్ కంటిన్యూడ్ ద లైన్ టు మూవ్ స్లోలీ. హీ వాజ్ prayed to the lion, "Do you see that well, my lord? This line was hidden there. I am too scared to go there again." ఆ నుయ్యి దగ్గరికి, నుయ్యి తెలుసు కదా మీ అందరికి, నుయ్యి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ కుందేలు అన్నది ఏం చేసిందంటే కొంచెం భయపడుతున్నట్టుగా వెనకాల నడుస్తుంది. ఆ సింహం అడిగింది అనమాట, ఏంటంటే ఆ నూతిలోనే ఉంది, ఆ సింహం అక్కడే దాక్కుని ఉంది, నేను అక్కడికి రాలేను, నాకు చాలా భయం వేస్తుంది అని చెప్పి వెనక్కి తగ్గి దాక్కుంటుంది. ఇంకా ఇది ఎప్పుడైతే దాక్కుంటుందో నిజంగానే అక్కడ నిజంగా సింహం ఉంది, అందుకని ఇది ఎంత భయపడుతుందేమో అనేసి సింహం మాత్రం ఆ నూతికి దగ్గరగా సమీపిస్తుంది అనమాట. ద లైన్ లెఫ్ట్ హిమ్ బిహైండ్ ద అప్రోచ్డ్ ద వెల్. హి స్టూడ్ నియర్ ద వెల్ ఆఫ్ ద వెల్ అండ్ లుక్డ్ ద ఇన్సైడ్. ఆ సింహం మాత్రం ధైర్యంగా ఆ వెల్ దగ్గరికి వెళ్ళి అక్కడ చూసిందనమాట. కిందకి కొంచెం దగ్గరికి వెళ్ళి చూసిందనమాట లోపలికి. వాట్ డిడ్ ద లైన్ సీ? అనదర్ లైన్ లుకింగ్ బ్యాక్ అట్ హిమ్. వెంటనే అలా చూడగానే లోపల ఎప్పుడైతే సింహం అలా చూసిందో లోపల వాటర్ ఉంటుంది కదా, వాటర్కి తన యొక్క ఏదైతే తన యొక్క రిఫ్లెక్ట్ అయింది అనమాట. తనే రిఫ్లెక్ట్ అయ్యి ఆ మిర్రర్ ఇమేజ్ రిఫ్లెక్ట్ అయ్యి కనిపించింది లోపల ఇంకో సింహం ఉన్నట్టుగా ఆ వాటర్ వల్ల. తెలుసు కదా, మన అందరం కూడా వాటర్లో ఒక్కొక్కసారి మన ఫేస్ చూసుకుంటూ ఉంటాం కదా, అలాగే మిర్రర్ లాగా వాటర్ అంతా కూడా మిర్రర్ లాగా కనిపించింది. ఆ మిర్రర్ లా కనిపించేసరికి తన ఫేసే రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఇంకో సింహం ఉన్నట్టుగా ఈ హ్యూజ్ సింహాన్ని కనిపించింది అనమాట. వాట్ డిడ్ ద లైన్ సీ? అనదర్ లైన్ లుకింగ్ బ్యాక్ ఎట్ హిమ్. ద లైన్ వాజ్ నో totally overcome by his anger. In his foolish temper, he failed to recognize his one image reflected by the water in the well. ఇది ఎప్పుడైతే కోపంతో ఉన్నామో అప్పుడు బుర్ర పనిచేయదు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంపో అంటారు కదా. ఎప్పుడైతే కోపం పెరుగుతుందో అప్పుడే ఆలోచన తగ్గిపోతూ ఉంటుంది. ఆలోచన తగ్గితే మనం చేసే చిన్న పనులే పెద్ద ప్రమాదాన్ని దారితీస్తూ ఉంటాయి కదా. అందుకని కోపం అన్నది తెచ్చిపెట్టుకోవడం తప్పించి శాశ్వతంగా ఉండకూడదు. ఏ కోపం అయినా ఏదైనా సరే తెచ్చిపెట్టుకోవడమే కాసేపు అంతే. ఏదన్నో భయపెట్టడానికో బెదిరించడానికో లేకపోతే మనకి ఆపద కలగకుండా ఉండడానికో కొంచెం కోపం చూపించాలి అంతే తప్పించి కోపమే మన ఆక్రమించకూడదు. ఓకే, ఇక్కడ సింహం చాలా కోపంగా ఉంది, ఇగోస్టిక్గా ఉంది, ఆకలితో ఉంది, రకరకాల పరిణామాలు తన యొక్క బుద్ధి మందగించడానికి పరిమించింది. ఆ పరిణామం ఎలా చేసిందంటే వాటర్లో చూసిన తర్వాత వాటర్లో ఇంకో సింహం ఉందో తనే ప్రతిబింబమే, తన ఇమేజే మిర్రర్ లా కనిపిస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుందన్న ఆలోచన కూడా తన లేకుండా ఇంకో సింహం ఉందనుకుంది. He growled in order to scare the other lion, but lo, the other lion roared louder than him. He was so stupid that he did not realize that it was his own voice echoing back from the well. సింహం ఏం చేసిందంటే కోపంగా ఉన్నప్పుడు అరుస్తుంది కదా, మనమైనా అరుస్తాం కదా కోపంగా ఉన్నప్పుడు, అలాగే సింహం కూడా కోపంగా గట్టిగా అరిచింది అనమాట. రోర్ చేసింది. ఆ శబ్దాన్ని ఆ వెల్లంతా కూడా ప్రతిబింబించి మళ్ళీ రిఫ్లెక్ట్ అయింది అనమాట. ఎకో సౌండ్ లాగా వెల్లో నుంచి కేవ్లో నుంచి అరిచినప్పుడు చూడండి, కేవ్లో అరిచినప్పుడు కానీ ఒక పెద్ద ఎకో హాల్లో అరిచినప్పుడు కానీ స్టూడియోలో కానీ అరిచినప్పుడు మన వాయిస్ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది కదా, చాలా సినిమాలు చూసి ఉంటారు. ఆ విధంగా వెల్లో నుంచి కూడా వాయిస్ అనేది రిఫ్లెక్ట్ అయింది. ఆ రిఫ్లెక్ట్ అయ్యేసరికి అది విని ఆ సింహం కూడా ఇంకా గట్టిగా అరుస్తుందేమో అనుకుంది. ద లయన్ థాట్ ద దిస్ అదర్ లయన్ వాజ్ indeed dangerous to his survived in the jungle. Determined to fight him, the lion jumped into well, intending to attack the other lion. As soon as he went inside the well, he realized his mistake. వెంటనే ఆ సింహం ఏం చేసిందంటే ఇంకా వేరేది ఆలోచించలేదు. ఒకటి, ఈ సింహం చాలా గట్టిగా అరుస్తుంది, నాకన్నా బలంగా కనిపిస్తుంది, చాలా గట్టిగా అరుస్తుంది కూడా ఎక్కువ సౌండ్ విని. ఇది కనుక బయటకు వస్తే నా ఆధిపత్యానికే ప్రమాదం, కాబట్టి దీన్ని చంపేయాలనేసి ఒక్కసారి కూడా ఆలోచించకుండా వెంటనే ఆ వెల్లకు దూకేసింది.
జంప్ చేసింది ఒక్కసారిగా. జంప్ చేసిన తర్వాత ఆలోచించింది అది ఎంత స్టూపిడ్ పని చేసిందో అన్నమాట. ద ఫూలిష్ లయన్ ట్రైడ్ కమింగ్ అప్ బట్ వాస్ డూయింగ్ డౌన్ టు ద వాటర్. ద రాబిట్ చెక్డ్ ద వెల్ టు సీ if his plan had worked. He was fully satisfied when there was no sign of the lion on the surface. ఈ ర్యాబిట్ దూరం నుంచి చూస్తూ అక్కడ వెల్ చుట్టూ కూడా చూసింది. చూసిన తర్వాత అక్కడ సింహం లేదని నిర్ధారించుకొని దగ్గరికి వెళ్ళి చూసింది అనమాట. లోపల ఆల్రెడీ సింహం కొంచెం నీళ్ళ పడి కొట్టుకుంటూ ఉంటుంది కదా, ఆ శబ్దాన్ని విని అదంతా చూసిన తర్వాత అమ్మయ్య నా ప్లాన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది, ఇంకటితో ఈ సింహం బాధ మనకు తొలగింది అన్న ఒక ఆలోచన వచ్చిన తర్వాత చాలా ఊపిరి పీల్చుకుంది అనమాట. అమ్మయ్య అనేసి ఊపిరి పీల్చుకుంది. ద ర్యాబిట్ ట్రాన్ బ్యాక్ టు కన్వే ద న్యూస్ టు ద రెస్ట్ ఆఫ్ ద యానిమల్స్. వెంటనే ఈ ఆనందం తట్టుకోలేక పరుగున వెళ్ళి అడవి అంతా కనిపించిన జంతువు కల్లా ఈ న్యూస్ చెప్పింది అనమాట. సింహం నూతిలో పడిపోయింది, సింహం లేదు లేదు అని చెప్పింది. ద అదర్ యానిమల్స్ వన్ హియరింగ్ న్యూస్ వేర్ డిలైటెడ్. ఎవ్రీవన్ rejoiced over the death of the mighty lion. The rabbit was praised by all for his courage and cleverness. అన్ని జంతువులు కూడా చాలా ఆనందపడ్డాయి. ఆ మైటీ లైన్ అంటే శక్తివంతమైన బలమైన సింహం అన్నది ఇంకా ఈ రోజుతో లేదు. ఆ క్రూయల సింహం అన్నది కూడా లేదు. కాబట్టి మనం చాలా హ్యాపీగా బతకచ్చు అనేసి ఆ జంతువులన్నీ కూడా చాలా జాయ్ఫుల్ గా హ్యాపీగా సంబరాలు చేసుకున్నాయి అనమాట. అయితే కుందేలు యొక్క క్లవర్నెస్ ను కూడా అన్ని మెచ్చుకున్నాయి అనమాట. ఇక్కడ విషయం ఏంటంటే శత్రువు అన్న వాళ్ళు ఎంత బలమైన వాళ్ళైనా, వాళ్ళకి ఎంత శక్తి ఉన్నా సరే, మనం మన యొక్క ఆలోచన, మన యొక్క తెలివితేటలతో వాళ్ళని జయించవచ్చు. ఇదే స్టోరీ చెప్తుంది అనమాట. మోరల్ ఆఫ్ ద స్టోరీ, an intelligent brain can overcome even the might of muscles. ఒక శక్తివంతమైన తెలివిగల బ్రెయిన్ ఒక శక్తివంతమైన బలమైన వాళ్ళని ఓడిస్తుంది. అంటే బ్రెయిన్ కొన్న తెలివితేటలతో ఎలాంటి బలమైన వాళ్ళనైనా ఓడించవచ్చు అని చెప్తుంది అనమాట. ఏ ఇంటెలిజెంట్ బ్రెయిన్ క్యాన్ ఓవర్కమ్ ద మైట్ ఆఫ్ ద మజిల్స్. ఓకే, బలగం ఎన్నున్నా సరే తెలివి ముందు పని చేయవు. ఓకే, తెలివిగా ఆలోచిస్తే ఎవరినైనా ఓవర్కమ్ చేయొచ్చు అనేది ఈ కథ ద్వారా విష్ణు శర్మ తన స్టూడెంట్స్కి చెప్తున్నారు, నేను మీకు చెప్తున్నాను. ఓకే, నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. నేను ఇంకా మేబీ బెటర్ దాన్గా మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలని చూస్తాను. ఇంకా మన ఛానల్లో ఇలాంటి స్టోరీస్ వస్తూ ఉంటాయి. అలాగే త్వరలో మీరు అనుకున్న కంటెంట్ కూడా, సోషల్ అండ్ హిందీ కంటెంట్స్ కూడా మీకు రావడం జరుగుతుంది. అండ్ మీరు చేయాల్సిందల్లా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ని లైక్ చేయండి. మీకు ఈ ఎలా అనిపించింది ఏంటనే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ సూన్.